మరొక విషయాన్ని గురించి మాట్లాడుకుంటాం. 1905లో బెంగాల్ విభజన సందర్భంగా అందరినీ కలిపినటువంటి ఒక గీతం వందే మాతర గీతం. దాన్ని బంకిం చంద్ర చటర్జీ ఆనంద మఠ్ అనే నవలలో రాయడం జరిగింది. అది ఎంత ప్రేరణాదాయకం అంటే అందరూ కూడా కలిసి పాడడం జరిగింది. కానీ 1937 వచ్చేటప్పటికి ఇది ఒక హిందూ గీతం అయిపోయింది. మహమ్మద్ అలీ జిన్నా, ముస్లిం లీగు, కాంగ్రెస్లో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తులందరూ కూడా ప్రారంభించారు. ఆ కారణం చేత 2 చరణాలు మాత్రం తీసుకోవడం జరిగింది. ఎందుకురా అంటే ఈ పాటలో భారతదేశాన్ని ఒక స్త్రీమూర్తితో వందే మాతరం అని పేరుతో పిలవడం జరిగింది. అంతేకాకుండా 3వ చరణంలో త్వహి దుర్గా దశప్రహరణ హారిణి అనే మాట భరింపరాకుండా పోయింది. దుర్గా దశప్రహారిణి 10 చేతులతో కత్తులతో దేశాన్ని రక్షిస్తోందని చెప్తే అది తప్పనేసి ముస్లిం సంతృప్తిష్టీకరణం కోసం వాళ్ళు చేయడం జరిగింది. జనగణమనలో జార్జ్ 5ను పొగుడుతూ పాడితే తప్పులేదు. దేశాన్ని గురించి, దేశ రక్షణ గురించి, దేశాన్ని ఒక అమ్మలాగా చూసి పాడితే వందే మాత్రం తప్పు అయిపోయింది.